అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనకున్నటువంటి కళల్ని ఏ రకంగా సాకారం చేసుకోవాలి. ప్రతి మనిషి కళలు కంటాడు. తను ఇదవ్వాలి, తను అదవ్వాలి, తను ఎంత ఉన్నతంగా ఎదగాలి, డబ్బు సంపాదించాలి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి. ఇలా రకరకాలైనటువంటి కోరికలు ప్రతి మనిషికి ఉండడం అనేది సహజం. కానీ కొద్దిమంది అనుకున్నటువంటి ఆ లక్ష్యాలను చేరగలుగుతారు, కొంతమంది చేరలేకపోతారు. ఏముంటే మన కళలు సాకారం అవుతాయన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మనిషి స్పష్టమైనటువంటి ఒక లక్ష్యం అనేది నిర్దేశించుకోగలగాలి. తను ఏదైతే కళలు కంటున్నాడో ఆ కళల్ని సాకారం చేసుకోవాలనంటే ఆ కళకి సంబంధించినటువంటి లక్ష్యాన్ని చాలా స్పష్టంగా పెట్టుకోగలగాలి. అంటే చాలా క్లియర్గా తనకు ఒక ఆలోచన ఉండాలి, ఆ లక్ష్యం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత నీ మీద నీకు ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకొని చేయలేకపోవడం కారణం ఏంటంటే భయం. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ డౌట్, చేయగలను చేయలేను అనేటువంటి అపనమ్మకం. అది పక్కన పెట్టి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోగలగాలి. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఉందో ఖచ్చితంగా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా దాన్ని అధిగమించడం కోసం నువ్వు సిద్ధంగా ఉంటావు. ఎప్పుడైతే నీ మీద నీకు సెల్ఫ్ డౌట్ ఉందనుకోండి, ఏ చిన్న అడ్డంకి వచ్చినా సరే నిన్ను నువ్వు నిందించుకొని వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కళలు సాకారం చేసుకోవాలి అని అంటే అది నువ్వు చేసుకోగలగాలి. మరొకటి, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యం మీద నీకు ఒక కమిట్మెంట్ ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్యాన్ని మార్చుకోకుండా ఉండేటువంటి ఆ స్టెబిలిటీ అనేది కూడా చాలా అవసరం. అంటే నువ్వు చాలా స్టేబుల్గా ఉండాలి, చాలా కమిట్మెంట్తో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిలకడగా నిలబడగలిగావో, కమిట్మెంట్తో ఉన్నావో, నిబద్ధతతో ఉన్నావో, ఖచ్చితంగా నువ్వు ఆ లక్ష్యాన్ని, ఆ కళని నిజం చేసుకునే దిశగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొకటి, నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పనిని ఇంప్లిమెంట్ చేయి. కళల్ని ప్లాన్ ఏదైతే ఉందో నీ దగ్గర దాన్ని యాక్షన్గా మార్చు. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ చాలా అవసరం. చాలామంది పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని దాన్ని ప్రారంభించడానికి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటారు. ఈ గ్యాప్లోనే మనిషి మారిపోతూ ఉంటాడు. తన యొక్క లక్ష్యం మారిపోతూ ఉంటుంది, తన ఆలోచన మారిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్లేస్లో. అలా కాకుండా నువ్వు ఏదైతే కలగని లక్ష్యం పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని ఇమీడియట్గా యాక్షన్లో తీసుకునిరా, ఇంప్లిమెంట్ చేయి. ఖచ్చితంగా నీ కళలు నీకు సాకారం అయ్యే దిశగా నువ్వు ముందుకెళ్తున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరొకటి, నీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను ఎంకరేజ్ చేసేటటువంటి పీపులే ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి పనిని విమర్శిస్తూ, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను అవహేళన చేస్తూ, నీకంత సినిమా లేదు, నువ్వు చేయలేవు, అది కష్టం, ఇది పూర్తవదు అనేటువంటి నెగిటివ్ పీపుల్ దగ్గర కాకుండా నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎంకరేజ్ చేసేటటువంటి గ్రూప్తో నువ్వు ఉన్నావా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకో. అలా చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే నీకు ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. నువ్వు చేస్తున్నటువంటి పనిని మరింత ఇంట్రెస్ట్గా చేయడానికి ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా నిన్ను విమర్శించేవాళ్ళు, నీ పనిని అవహేళన చేసేవాళ్ళు, నీ టాలెంట్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో ఖచ్చితంగా నెగిటివ్ పీపుల్ వల్ల నీ లక్ష్యం వెనకబడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరొకటి, విజయానికి ఎక్కడ కూడా షార్ట్ కట్స్ అంటే ఉండవు. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఆ హార్డ్ వర్క్ కూడా చాలా స్మార్ట్గా చేయాలి. ఎలా చేయాలో తెలుసుకుని, ఏ పద్ధతిలో చేస్తే సులువుగా చేయగలుగుతామో, తక్కువ ఎఫర్ట్స్తో మనం చేయగలుగుతాం. అది మనీ పరంగా అవ్వచ్చు, లేదా నీ యొక్క ఫిజికల్గా నీ శ్రమ అవ్వచ్చు, ఏదైనా సరే. కానీ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కష్టపడకుండా ఏమీ సాధించలేము. సో నీకు కసి ఉండాలి, అట్ ది సేమ్ టైం కృషి కూడా చాలా అవసరం. ఈ రెండు ఉంటే విజయం ఖచ్చితంగా నిన్ను వరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. నీ కళలు సాకారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది లక్ష్యాలు పెట్టుకుంటారు, లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు వెళ్ళలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హార్డ్ వర్క్ అనేది
చాలా ఇంపార్టెంట్. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఎంకరేజ్ చేసేటటువంటి మనుషులు మాత్రమే నువ్వు ఎంటర్టైన్ చేయి. అప్పుడే నువ్వు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నిన్ను డిస్కరేజ్ చేయడంతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా నీ మీద రుద్దేటటువంటి మనుషులు కనుక ఉంటే నువ్వు విజయాన్ని సాధించేటటువంటి పరిస్థితి ఉండదు. అట్ ది సేమ్ టైం విమర్శల్ని అసలు ఎట్టి పరిస్థితులను పట్టించుకోవద్దు. విమర్శలు అనేవి నీకు ఉపయోగపడేటువంటిది లేదా నీ యొక్క పనిలో దానికి ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే నువ్వు తీసుకోవాలి తప్పించి, లేకపోతే అసలు ఎట్టి పరిస్థితుల్లో విమర్శలను తీసుకోవడానికి వీలు లేదు. మరొకటి, నీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి. లక్ష్యం సాధించాలని అంటే హార్డ్ వర్క్ చేయడంతో పాటుగా స్మార్ట్గా చేయడానికి అవసరమైనటువంటి స్కిల్స్, ఆ పనిని సాధించడానికి అవసరమైనటువంటి స్కిల్స్ని ఖచ్చితంగా నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలగాలి, నైపుణ్యాలను నేర్చుకోగలగాలి. ఈ నైపుణ్యాలను నేర్చుకునేటువంటి క్రమంలో ఎక్కడ ఏ విధమైనటువంటి మార్పు చెందాలో నువ్వు నీ యాటిట్యూడ్ అవ్వచ్చు, నీ బిహేవియర్ అవ్వచ్చు, నీ మాట తీరు అవ్వచ్చు, ఏదైనా సరే అది యాక్సెప్ట్ చేసేటటువంటి గుణం నీలో ఉండాలి. అంటే చేంజ్ అవ్వాలి, మారాల్సిన చోట నువ్వు మారాలి, ఆ మార్పుకు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు అనుకున్నది నువ్వు సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కళలు సాకారం అయ్యే విధంగా ఉంటుంది. మరొకటి, నీకు ఏదైనా చిన్న విజయం వచ్చినప్పుడు, ఎందుకంటే లక్ష్యం అన్నది కొంచెం పెద్దదై ఉంటుంది, దానికి కొంచెం సమయం కూడా పడుతుంది అంతిమంగా మనం చేరుకోవటానికి. ఈ మధ్యలో చిన్న చిన్న టార్గెట్స్ నువ్వు పెట్టుకొని దాన్నే షార్ట్ టర్మ్ గోల్స్ అని అంటాం. ఇవి ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయ్యావో, ఆ షార్ట్ టర్మ్ గోల్ రీచ్ అయినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకో, నువ్వు అప్రిషియేట్ చేసుకో, ఆ విజయాన్ని నువ్వు ఎంజాయ్ చేయి. అప్పుడు మరొక విజయం కోసం నువ్వు పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, విజయమే అంతిమం కాదు, ఓటమి కూడా ఫైనల్ కాదు. విజయం తర్వాత మరొక విజయం కోసం ప్రయత్నించకపోతే ఇప్పుడు వచ్చినటువంటి విజయం ఏదో అదృష్టం కొలతో వచ్చిందని చెప్తారు. దాన్ని నిలబెట్టుకోవడానికి మనిషి కష్టపడి పనిచేయాలి. అలాగే అపజయం నుంచి బయటపడాలి అనన్నా, విజయం సాధించాలన్నా కూడా కష్టపడి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా విజయాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాలి, అపజయం నుంచి గెలవడానికి కూడా కష్టపడాలి. ఈ హార్డ్ వర్క్ అనేది మనిషికి చాలా అవసరం. ఇది చేయాలి అంటే నీలో పట్టుదల ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఒక కసి ఉండాలి, దేన్నైనా తట్టుకోగలిగినటువంటి మానసికమైనటువంటి స్థితి ఉండాలి, ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఒక్కసారి మీరు కూడా కళ్ళు కనండి. కళ్ళు చాలా పెద్ద కళ్ళు కన్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని బయట తీసే పరిస్థితి ఉంటుంది. మరొకటి, ఇవన్నీ సాధించాలని అంటే మనిషికి తెలివితేటలు అవసరం, మేధస్సు అవసరం. ఆ తెలివితేటలను పెంచుకునే ప్రయత్నం చేయండి, పుస్తకాలు చదవండి, గతంలో ఇటువంటి పనులు చేసి విజయాలు సాధించినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు తెలుసుకోండి, వాళ్ళ స్ఫూర్తిగా తీసుకోండి. వాళ్ళ నుంచి మీరు స్ఫూర్తి పొంది మీరు కూడా ఆ దశగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాం. అందుకని తెలివితేటలతో పాటుగా ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిలబడేటువంటి తత్వం, మార్పు లేకుండా ఏదైతే పెట్టుకున్నావో దాని మీదే ఉండగలగటం, నిబద్ధతతో పనిచేయటం, చుట్టూ మంచి స్నేహాలు కలిగి ఉండటం, ఇవన్నీ కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. కాబట్టి కళల్ని సాకారం చేసుకోవాలని అంటే ఇవన్నీ మనలో ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఎక్కడ ఏ లోపం ఉందో ఆ లోపాన్ని కన్నా సరి చేసుకోగలిగితే మీరు కూడా విజేతలుగా నిలబడతారు. మీ కళలు కూడా సాకారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ సామాన్యమైనటువంటి వ్యక్తులమే, కానీ సామాన్యమైనటువంటి వ్యక్తులు అసామాన్యమైనటువంటి వ్యక్తులుగా మారడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళకి జీవితం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్, వాళ్ళు ఎందుకు పుట్టావో, చనిపోయేటప్పుడు ఈ విధంగా ఉండకూడదు, నాకంటూ ఒక చరిత్రలో ఒక స్థానం ఉండాలనేటువంటి కసి పట్టుదలతో ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రం విజేతలుగా ముందుకెళ్తారు. ప్రస్తుత సమాజంలో చిన్న ఎదురుదెబ్బ తగిలితే, చిన్న ఇబ్బంది వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యువత ఒకసారి ఆలోచన చేసి శక్తి అంతా నాలోనే ఉంది, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను అని వివేకానంద గారు చెప్పినటువంటి ఆ మాటల్ని మన స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో కనుక అన్వయించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. నువ్వు ఒక్కసారి ఎవరి చరిత్రలు చూసినా సరే ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబాల నుంచి, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఈరోజు. ఇటు ఆర్థికంగా బలపడిన వాళ్ళు కానీ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు. కారణం ఏంటంటే పరిస్థితుల్ని ఎదురొట్టి నిలబడి
వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తులు ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకొని మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని, మీ కళలను సాకారం చేసుకుంటారని ఆశిస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.